గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం జన సైనికులకి ఫుల్ జోష్లో అయితే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది జన సైనికులకి, జనసేన నాయకులకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఆ గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా మన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారిని నియమించడం జరిగింది. దానితో పాటుగా ఆయనకి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఈ జీవో అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి పిఠాపురంలో జనసేన నాయకులు, జన సైనికులు కూడా వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పాలి. దానికి సంబంధించి ఇక్కడ పిఠాపురంలో నాగబాబు గారు ఎన్నికల సమయంలో జనసేన నాయకులు, జన సైనికులతో సుమారు నెలన్నర పాటు ఆయన వీళ్లతో పాటు తిరగడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో, కూటమి గెలుపులో ఆయన ఎంతో బాధ్యత వహిస్తూ ఆయన తరపున ఆయన ప్రచారం చేయడం, ఆయన వంతు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే జనసేన నాయకుల స్పందన ఏ విధంగా ఉంది అనే దాని మీద వాళ్ళ స్పందన తెలుసుకునే చర్యలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ రావడం అయితే జరిగింది. ప్రస్తుతం మనకి పిఠాపురం జనసేన మండల అధ్యక్షులు వెన్న జగదీష్ గారు, ఎవరైతే నాయకులు మిగతా నాయకులు ఉన్నారో ఓటా నానిబాబు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకే జగదీష్ గారు, అదేవిధంగా అన్నవరం సత్యదేవ ఏదైతే అన్నవరం దేవాలయానికి సంబంధించి గంజి గోవిందరాజులు గారు, స్పెషల్ ఆనరబుల్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు గంజి గోవిందరాజులు గారు. అదేవిధంగా మిగతా జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ మీకు చూడొచ్చు. వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి నాగబాబు గారికి కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఎలా అనిపిస్తుంది? నిన్న వార్త వెలువడింది, మీ స్పందన ఏంటి సార్? నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే కొణిదెల నాగబాబు గారు మొదటి నుంచి కూడా ఈ జనసేన పార్టీ నిర్మాణ దశ నుంచి కూడా ఈ ప్రయాణం ఎన్నేళ్ళ సుదీర్ఘ ప్రయాణం, 12 ఏళ్ళ 14 ఏళ్ళ ప్రయాణంలో ఆయన ఎన్నో ఒడిదుడుకుల్ని ఎన్నో చవి చూసిన నాయకుడిగా ఆయన, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో అండదండలుగా అందించినటువంటి నాయకుడిగా, మోరల్గా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలా సపోర్ట్ చేసి అడుగడుగున పార్టీ బలోపేతానికి, నిర్మాణానికి, అలాగే సిద్ధాంతాల రూపకల్పనలో కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించడం అనేది, అలాంటి వ్యక్తికి ఇలాంటి పదవి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము ఎలక్షన్స్ సమయంలోని మేము ఇక్కడ ఒక సుమారు చాలా కాలం పాటు ఇక్కడ ఆయన ఒక కేంద్ర కమిటీని ఇక్కడ నడిపించిన తీరు, అలాగే అజయ్ కుమార్ వేములపాటి గారిని ఇలా చాలామంది టీంని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మార్గదర్శకత్వం చేస్తూ, ఇక్కడ ఉన్న నాయకుల మధ్య సమన్వయ లోపాలన్నింటినీ కూడా సరిచేస్తూ, అలాగే ఇక్కడ ఒక అందమైన టీంని నిర్మించి, మనం అనుకుంటాం నాగబాబు గారు కొంచెం కొంచెం మనుషుల్ని కలవడానికి ఇష్టపడలేదని, కానీ నన్ను ఛాలెంజ్ చేసి అడుగుతాను నేను. ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆయనతో ఫోటో దిగిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క నాయకుడు ఆయనతో కలిసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలామంది కూడా. సో ఎందుకంటే ఆయన అంతా యాక్సెస్ ఇచ్చి ఇక్కడున్న గ్రౌండ్ లెవెల్ నాయకుల్ని పరిచయం చేసుకుంటూ, వాళ్ళతో మాట్లాడుతూ, వీళ్ళని ఏ విధంగా ఎక్కడికి లాంచ్ చేయాలి, ఎక్కడికి వీళ్ళని అటాచ్ చేయాలన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చూసుకుంటూ పార్టీ నిర్మాణం ఇక్కడే కాదు, అటు తెలంగాణలో కూడా పార్టీ నిర్మాణంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. అలాగే కూటమి ఏర్పడిన తర్వాత కూడా కూటమి మనందరికీ తెలుసు. కూటమి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో అనౌన్స్ చేశారు, కానీ బీజేపీతో మొదట అనౌన్స్ చేయలేదు. తర్వాత కూటమిలో భాగస్వామైన బీజేపీని వాళ్ళని ఒప్పించడానికి అనకాపల్లి ఎంపీ సీట్ను కూడా మన నాగబాబు గారు కూటమి బీజేపీకి ఇవ్వడంలో చాలా త్యాగం చేశారు కూడా. అది కూడా మనం కూటమి బలోపేతానికి కృషి చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి నిధులు వస్తున్నాయంటే బీజేపీ గవర్నమెంట్ ఆ కూటమి బంధాన్ని కొనసాగించడం వల్లే కాబట్టి వీటన్నిటి వెనక కూడా
చాలా ప్రముఖంగా నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అలాగే మన ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారు గౌరవశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏపీ గ్రీన్ అనే సంస్థకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మనం నియమించడం అనేది జరిగింది. ఏపీ గ్రీన్ ప్రముఖంగా చెప్పాలంటే ఇది గ్రీనింగ్ అండ్ రీఫారెస్ట్రేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ అంటారు. గ్రీనింగ్ అంటే పరిసరాలంతా పచ్చదనంతో నింపడం గురించి, రీఫారెస్ట్రేషన్ ఎక్కడైతే అభివృద్ధి కోసం మనం చెట్లని నరకాల్సి వస్తుందో, లేదంటే అక్రమంగా చెట్లు అయితే నరుకుతున్నారో వాటిని ఏదో విధంగా సమాజంలో మనం దాన్ని తిరిగి మొక్కలు నాటడం ద్వారా దాన్ని భర్తీ చేయాలని చెప్పేసి, తర్వాత ఎకోలాజికల్, ఈ చెట్లు ఉన్నాయంటే చెట్ల మీద నివసించే పక్షులు, వాటిని ఆలవాలంగా చేసుకుని బ్రతికే జంతు జీవజాలం అంతటి కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఈ వాతావరణం అంతా పాడవకుండా అని చెప్పేసి దీనికి ఈ సంస్థ విశేషంగా కృషి చేస్తుంది. మన జనసేన సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో ప్రముఖంగా నేను తరచుగా అనుకునేది ఏంటంటే, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా తన మూల సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని చేర్చిన సందర్భాలు నేను ఎక్కడా చూడలేదు. అటువంటి ఆ పర్యావరణాన్ని మూల సిద్ధాంతంగా పెట్టుకున్న జనసేన పార్టీకి అటువంటి పర్యావరణం మీద ప్రేమ ఉన్న మా అధినాయకుడు, అలాగే ప్రేమ ఉన్నటువంటి మన నాగబాబు గారుకి ఇటువంటి ఏపీ గ్రీన్ పదవి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నాగబాబు గారు మీరు అన్నట్టు ఎన్నికల సమయంలో 2024 ఎన్నికల సమయంలో అనకాపల్లి అసెంబ్లీ సీటు ఆయనకి కేటాయించిందే. ఆయన కూటమి పొత్తులో భాగంగా లాస్ట్ మినిట్ లో త్యాగం చేశారు. అయినా సరే ఆయన పార్టీ కోసం ఎంతో అహర్నిశలో కష్టపడి కూటమి గెలుపులో ఆయన భాగస్వామ్యం అయ్యారు. అయితే ఆయనకి ఈ పార్టీకే ఆయనకి కేబినెట్ హోదా, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి జనసైనిక నాయకులే కాదు సామాన్యులు కూడా కోరుకున్నారు. ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఈ సమయంలో ఆయనకి ప్రకటన రావడం అనేది విన్న వెంటనే మీకు ఏమనిపించింది సార్? అయితే జరిగిన ఆలస్యం అయితే జరిగిందండి. కాకపోతే ఇప్పటికైనా సరైన నిర్ణయం వెలువడిందని చెప్పేసి అనుకుంటున్నాము. ఆయనకి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా సహజంగానే ఇక్కడ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా నేను ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అటు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఇటు నాగబాబు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరి కుటుంబం అంతా కూడా సమాజం పట్ల ఎంతో బాధ్యతతోని, నిబద్ధతతోని, అలాగే అటు సినీ రంగం తీసుకుంటే ఆ సినీ రంగంలో మెగాస్టార్ గారు సినీ కార్మికులకి కరోనా సమయంలో చేసిన సమయం ఇదైతేనేమో, సామాజిక బాధ్యతగా చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం అయితేనేమో, బ్లడ్ బ్యాంకులు నిర్వహించడం ఇలాంటివి అయితేనేమో, నాగబాబు గారు కానీ తన జూనియర్ ఆర్టిస్టుల వెల్ఫేర్ అంతా కూడా ఆయన దగ్గరుండి చూసుకోవడం, ఇలాంటివి ఏనాడు వాళ్ళకి పదవులు రావాలని వాళ్ళు కోరుకున్న సందర్భం అయితే నేను చూడలేదు. కానీ పదవులు మీరు అన్నట్టు ఒకటి ఏంటంటే, ఈ కుటుంబం విలువలతో కలిగిన కుటుంబం. ఈ కుటుంబానికి మేము ఆల్మోస్ట్ ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు. వీరు చేస్తున్న కృషిని సరైన నాయకులు గుర్తించారు. ఇది సరైన సమయం వచ్చింది. ఆ పదవులు వాటంతట అవే వచ్చాయి తప్ప ఈరోజు వాళ్ళు ఎప్పుడు కూడా పదవుల కోసం కానీ ఏ రోజు కూడా ఏ పని చేశారని అయితే నేను అనుకోను. పదవులు వాటంతట అవే వచ్చాయండి. అదే నేను అనుకుంటున్నాను. పదవులకి వాళ్ళు అంటే కొంతమందికి పదవులు గుర్తింపు తెస్తాయి, కానీ వీళ్ళ ద్వారానే ఆ పదవులకి గుర్తింపు వచ్చిందని అనుకోవచ్చా? ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు, స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. ఆయన ఏనాడు రాజకీయ అనుభవం లేదు. ఒక పార్టీని స్థాపించి ఎంతో అహర్నిశలు ఇలాంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంతా కూడా చాలా తిరోగమ దశలో ఉన్న దశలో ఆయన రాజకీయ పార్టీని పెట్టి నీతి నిజాయితీలతో విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పదవి పొందే నాటికి ఆయనకు అనుభవం లేదు. కానీ ఆయన నిర్వహిస్తున్న శాఖల తీరు చూస్తే ఈరోజు పంచాయతీరాజ్ శాఖని 24వ స్థానం ఉన్న దాన్ని మొదటి స్థానంలో తీసుకొచ్చారు. అలాగే రోడ్ల విషయంలో 2వ స్థానంలో తీసుకొచ్చారు దేశంలోనే. ఇలాంటి శాఖలకు ఆ పదవులు ఖచ్చితంగా వాళ్ళు చేసే పనితీరే, వాళ్ళు నిబద్ధతతో చేస్తారు. ఖచ్చితంగా ఆ చేసే పనితీరే వాళ్ళకి ఆ గుర్తింపు తీసుకొస్తుంది. తద్వారా శాఖలకి పవన్ కళ్యాణ్ గారు చేసినట్టుగా చేయాలరా అన్నది ఈరోజు నేషనల్ మీడియా కూడా
దీని గురించి చాలా గర్వంగా చెప్తున్నాం. మాకందరికీ చాలా గర్వంగా ఉంది. రైట్. చూశారు కదా మా పిఠాపురం మండల జనసేన అధ్యక్షులు వెన్న జగదీష్ గారి స్పందన. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి సూర్యప్రకాష్ గారు ఉన్నారు. సార్, ఏంటి నాగబాబు గారికి గ్రీన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ బాధ్యత వచ్చింది, కేబినెట్ హోదా కల్పిస్తూ ఎలా అనిపిస్తుంది? విన్న వెంటనే మీ స్పందన ఏ విధంగా అనిపించింది సార్? పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీకి సంబంధించి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఆ వార్త వినగానే. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేమైతే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు తోడుంటూ పార్టీ బలోపేతానికి పనిచేస్తామో, అలాగే నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా ఉండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా సపోర్ట్గా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారికి. ఒక కార్యకర్తలాగా ఎలక్షన్ టైంలో కూడా మేము ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గం క్యాంపెయినింగ్ చేస్తూ పార్టీకి అదే ఎలక్షన్ టైంలో ఎలాగైతే పనిచేసామో, అలాగే నాగబాబు గారు కూడా ఆయన కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా క్యాంపెయినింగ్ చేస్తూ ఒక కార్యకర్తలాగా పనిచేశారు. మమ్మల్ని ఒక సాధారణ కార్యకర్తలు మమ్మల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మాకు ఏ విధమైన అయితే మేము ఊహించని ఆశించని పదవులు మాకు మాకు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చారో ఒక కార్యకర్తలైన మాకు, అలాగే నాగబాబు గారు కూడా ఆయన ఆశించకపోయినా ఊహించకపోయినా సరే ఒక కార్యకర్తలాగా ఆయన పనిచేసిన తీరుని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఈ రోజున ఇంత మంచి ఏపీ గ్రీన్ చైర్మన్ పదవిని ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఓటా నానిబాబు గారు, ఓటా ఆదివిష్ణు గారు అయితే ఉన్నారు. ఈయన కూడా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు. పార్టీ పెట్టిన కొత్తలోనే జడ్పీటీసీగా పోటీ చేసిన వ్యక్తి ఈయన. సార్, ఏంటి నాగబాబు గారికి ఒక కరుడు కట్టిన జన సైనికుడిగా చెప్పండి, నాగబాబు గారికి కేబినెట్ హోదా కల్పిస్తూ వార్త వెలువడిన వెంటనే మీకు ఎలా అనిపించింది, మీ స్పందన? అందరికీ నమస్కారం అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన ఆశయాలను ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన సిద్ధాంతాలను ముందుకు నడిపించే మా అన్నయ్య పెద్దన్నయ్య కొణిదెల నాగబాబు గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నాగబాబు గారి గురించి చెప్పాలంటే మేమే కాదు, పిఠాపురం నియోజకవర్గంలో ఏ చిన్న కుర్రోడిని అడిగినా సరే, అదే రాష్ట్రం మొత్తం మీద ఎవరిని అడిగినా సరే ఆయన చేసిన సేవ పార్టీ కోసం, కూటమి అధికారంలో రావడం కోసం, అలాగే బీజేపీని కలుపుకుని ముందుకెళ్ళడం కోసం ఆయన చేసిన కృషి అంతా మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆయన వ్యక్తిత్వం అనేది ఒక చిన్న పిల్లోడి మనస్తత్వం లాంటిది. ఆయనకి మేమందరం కూడా మేము దగ్గరుండి చూసాం. మా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చాలా దగ్గరగా చూసాం. రాత్రింపవళ్ళు ఇక్కడే కష్టపడి తిరిగారు. ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉండి అందరినీ అన్ని వర్గాల ఎస్సీ బీసీ అన్ని వర్గాలని విడివిడిగా మీటింగులు పెట్టి మాట్లాడి, అలాగే గ్రౌండ్ లెవెల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అండదండగా, కూటమి ప్రభుత్వానికి అండదండగా ముందుకి వెళ్ళారు ఆయన. అటువంటి అన్నయ్య నాగబాబు గారికి ఈరోజు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు ఇవ్వడం అనేది మాకందరికీ చాలా సంతోషం. ఆయనకి ఒక కేబినెట్ హోదా వస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు కానీ మెగా ఫ్యాన్స్ కానీ అందరూ కూడా మేము ఎదురు చూసాం. దాన్ని ఎంతో కొంత మాకు సంతోషాన్ని కలిగిస్తూ ఈరోజు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఆయనకి బాధ్యతలు ఇవ్వడం, త్వరలో ఇది కూడా కేబినెట్ హోదా ఉంది కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్నయ్య గారిని మరింత ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించిన నాగబాబు అన్నయ్య గారికి మరింత కేబినెట్ హోదా వచ్చి ముందుకే వెళ్ళేలాగా ఉండాలని చెప్పేసి మా అందరి ఆకాంక్ష. ప్రస్తుతం ఇక్కడ అన్నవరం దేవస్థానానికి సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులు గంజి గోవిందరాజులు గారు ఉన్నారు. సార్, గోవిందరాజులు గారు చెప్పండి, అంటే నాగబాబు గారికి కేబినెట్ హోదా కల్పిస్తూ గ్రీన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అనౌన్స్ చేశారు. అయితే ప్రతిపక్ష నాయకులు కొంతమంది పాపం చాలా బాధపడుతున్నారు. ఏంటి నాగబాబు గారికి ఇలాంటి పదవి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు సహించలేకపోతున్నారు, బాధపడుతున్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళ బాధకి సమాధానం? ముందుగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకి నా యొక్క
ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా జన సైనికులకు అందరికీ కూడా హ్యాపీని ఈరోజు ఈ సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేసుకోవడానికి, ఆనందాన్ని వ్యక్తపరచుకోవడానికి మేము ముందుకు వచ్చామండి. ఓకే, ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం నుంచి కారుస్తున్న ముసలి కన్నీర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ కింద ఉందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా మరియు చీఫ్గా ఈరోజు నాగేంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించారు అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు దీర్ఘాలోచనకు మరియు దూరదృష్టికి కూడా ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు అండి. అయితే ముఖ్యంగా దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఇప్పుడు అనకాపల్లిలో ఎంపీ పదవినే ఆయన త్యాగం చేశారు. అటువంటిది ఈ రోజు ఏదో తూతూ మాత్రంగా ఒక చైర్మన్ పదవి ఇచ్చేశారు అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి రాజకీయ శూన్యత, వాళ్ళకి ఒక రాజకీయ పరిపత్ర లేకపోవడం అనేది క్లియర్గా చెప్పొచ్చు. ఈ రోజు చూడండి, ఆర్టికల్స్ పరంగా చూడండి, ఈ రోజు వచ్చిన పదవి అయితే ఏదైతే ఉందో ఆర్టికల్ 17లో ఉందండి. ఆర్టికల్ ఈ రోజు అటానమస్ బాడీ చైర్పర్సన్స్ అందరినీ కూడా ఆర్టికల్ 17లో చేర్చారు, వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఆర్టికల్ 15కి సరిపడి ప్రోటోకాల్ను కూడా వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ చేశారు. అలాగే ఈ రోజు ఎంపీ పదవి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం త్యాగం చేశారని, కానీ ఆ ఎంపీ పదవి అన్నది ఆర్టికల్ 21లో ఉందండి. 21లో ఎంపీ పదవి, ఈ రోజు ఉన్న ఎమ్మెల్సీ పదవులు, తర్వాత ఈ రోజు ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆర్టికల్ 21లో ఉంటాయి. ఆర్టికల్ 70కి ప్రమోట్ చేయడం అనేది కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి ఉన్న ఇంపార్టెంట్ చూడొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టి గురించి చెప్పాల్సి వస్తే ఈ రోజు ఏదైనా సరే ఒక వ్యవస్థ నడాలి అంటే ముందుకి రెండెడ్లు ప్రయాణం ఎప్పుడు అంటే ఒక కాడి కరెక్ట్గా ఉండాలి, అది ముందుకు సాగుతూ ఉండాలి. ఒక ఎద్దు ఇలాగా నడిస్తే ఎప్పుడు కూడా ప్రయాణం ముందుకు సాగదండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, అడవి శాఖ అవ్వచ్చు, వన్యప్రాణి పరిరక్షణ అవ్వచ్చు, ఏదైతే ఆయన బృహత్తరంగా నిర్వహిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నారో అవన్నీ కూడా సక్రమంగా వెళ్ళాలంటే తనే ముందు ఉన్నానా అన్నట్లుగా తన వారైన వారిని ముందు పెట్టడం ద్వారా కూడా ఈ రోజు ముందుకు వ్యవస్థలు నడిపించవలసిన తీరైతే ఈ రోజు ఉందండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి విశేషమైన కృషి చేసిన వన్ ఆఫ్ ది పర్సన్ గా కూడా నాగేంద్రబాబు గారు తను ఏంటన్నది నిరూపించుకున్నారు. అలాగే ఈ విభాగంలో కూడా తన మార్కు చూపిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగే మా పెద్దన్నయ్య మరియు మా ప్రీతమ నాయకులైన నాగేంద్రబాబు గారికి మరొకసారి మా హృదయపూర్వక శుభాకాంక్షలు సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్ రైట్, ఇక్కడ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ గారు ఉన్నారు. సార్ జగదీష్ గారు చెప్పండి, నాగబాబు గారికి కేబినెట్ హోదా కల్పించారు, ప్రతిపక్షాలు రకరకాల వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అయితే నాగబాబు గారికి పదవికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవన్నీ తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన కేబినెట్ హోదా కల్పించడంపై? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే గ్రీన్ ఏపీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నాగేంద్రబాబు గారికి ఇవ్వటం మాకు ఆనందం. ముందుగా ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ పెట్టారో అందులో మూల సిద్ధాంతమైన పరిరక్షణ అనేది పెట్టారు. అందులో భాగంగా ఈరోజు గ్రీన్ చైర్మన్గా ఈ ఏపీకి నాగేంద్రబాబు గారికి ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎంపీగా ఆయన త్యాగం చేశారు, కానీ ఆయన పదవులు కోరుకోలేదు ఎప్పుడు కూడా. మెగా ఫ్యామిలీ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రజా శ్రేయస్సు కోసం అంటే పచ్చదనం అంటే ఒక మనిషికి ఒక ఆక్సిజన్ అంటే ఎంత ఇంపార్టెంటో అటువంటి శాఖలు తీసుకుని ప్రత్యేకంగా దూరదృష్టితో చూసి అటువంటి శాఖలు తీసుకుని దానికి న్యాయం చేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మన పిఠాపురంలో గ్రీన్గా ఈదికి వెళ్ళినా సరే మొక్కలు గ్రీన్ లాగా సుందరవనంగా తీర్చిదిద్దారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గాన్ని. ప్రతి మొక్క ఒక పచ్చని వనంగా తయారు చేయడంలో అదే విధంగా మేము ఆనందపడే టైంలో మన నాగేంద్రబాబు గారికి ఈ రోజున ఈ చైర్మన్గా గ్రీన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మాకు ఆనందం కలిగిస్తుంది. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక ఏంటంటే మా జన సైనికులు శుభాకాంక్షలు తెలియజేయకుండానే వాళ్ళే ఆనందంతో శుభాకాంక్షలు తెలియజేసిన రోజు ఈ రోజు చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. ఈరోజు ఈ శుభాకాంక్షలు వాళ్ళే వైసీపీ కార్యకర్తలు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ రోజున. కొండపల్లి శివ గారు ఉన్నారు. సార్ శివ గారు చెప్పండి, నాగబాబు గారికి కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. పిఠాపురంలో గ్రీన్ పిఠాపురం అని చెప్పి రాబోయే 2 నెలల్లోనే పిఠాపురం మొత్తం కూడా గ్రీనరీగా మారిపోతుంది, పచ్చని వాతావరణంగా మారిపోతుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే నాగబాబు గారికి ఈ గ్రీన్ కమిటీ చైర్మన్ పదవి కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పారని అనుకోవచ్చా? మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. ఇవాళ కొనిదెల నాగబాబు గారికి ఏపీ గ్రీన్ అథారిటీ చైర్మన్గా రావడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉందండి.
ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ అడవుల్ని పరిరక్షించడం, అడవుల్ని స్వస్థతగా మొక్కలు నాటి గ్రీన్ సొసైటీగా పెంచడం అన్నది అందులో నాగబాబు గారికి కీలక పాత్ర బాధ్యతలు అప్పగించారండి. చాలా సంతోషపడుతున్నాం. నాగేంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో 3 నెలలు కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా నాగబాబు గారు వైపు కూడా మాతో పాటు ప్రతి గ్రామానికి తిరిగి డోర్ తిరిగి ఎన్నికల ప్రచారం చేయడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారి విజయంలో నాగేంద్రబాబు గారి కుటుంబం పాత్ర చాలా ముఖ్యమైనదండి. ఇవాళ నాగబాబు గారికి ఎమ్మెల్సీ రావడం, అలాగే ఇవాళ ఈ గ్రీన్ అథారిటీ చైర్మన్గా రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా జన సైనికులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నాం. ఇది ఇంకా చిన్న పదవి అవ్వచ్చు. రాబోయే రోజుల్లో కూడా నాగబాబు గారికి మరింత ముఖ్యమైన బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్తారని మాకు తెలుసు. కొంతమంది వైసీపీ నాయకులు పాపం ఎమ్మెల్సీ తోట చంద్రశేఖర్ గారు చాలా బాధపడిపోతున్నారండి. ఊరికే అవతల కన్నీరు గారుస్తున్నారు. పాపం మా పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ ఇవాళ నాగేంద్రబాబు గారికి ఇలాంటి చిన్న పదవులతో సరిపడుతున్నారని ముసలి కన్నీరు గారుతున్నారండి. మీ ముసలి కన్నీరు మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పార్టీని ఎలా బలోపేతం చేయాలో తెలుసు, ఎలాంటి పదవులు ఇవ్వాలో అందరికీ తెలుసండి. మీ ముసలి కన్నీరు ఆపొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి పిఠాపురంలో నిత్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా చెరువులు శుభ్రంగా చెరువుల్ని సుటేపులు గ్రీన్ పార్క్గా తీర్చి, అలాగే సుటేపులు గ్రీన్ ఫెన్సింగ్ వేసి ఇలా పచ్చదనంగా అక్కడ పార్కుల్లో తయారు చేస్తున్నారు. ప్రతి చెరువుకి 20 నుంచి 30 లక్షల రూపాయలు వెచ్చించి ఒక గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా పవన్ కళ్యాణ్ గారు చాలా అభివృద్ధి పరుస్తున్నారని నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, ఏపీ సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నాగబాబు గారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు తగ్గట్టు ఈ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. కేబినెట్ హోదా కూడా ప్రభుత్వం కల్పించడం అయితే ప్రతి ఒక్కరిలోనూ కూడా జోష్ నింపిందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు నాగబాబు గారు అధిరోహించాలని, ఆయన ద్వారా మరింత మందికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.